పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. రిక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు కాస్త ఆసరాగా ఉంటాయనుకుంటే పెద్దలకు కాసులు కురిపిస్తున్నాయి. ఇక ఏపీలో రేషన్ మాఫియా వేళ్లు నూక్కుంటోంది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న బియ్యం మాఫియా తన పని తాను చేసుకుపోతోంది. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో సివిల్ సప్లైస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారనే భయం కాస్తో కూస్తో ఉండేది. ప్రస్తుతం ఆ భయం కూడా పోయింది. ఏపీలో యథేచ్ఛగా రేషన్ దందా కొనసాగుతోంది. 3 నెలల క్రితం రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీజ్ ద షిప్ అంటూ అటు అధికారులు ఇటు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందని భావించారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్తో ఈ దందాకు అడ్డుకట్ట పడినట్లే అనుకున్నారు. కానీ రేషన్ బియ్యానికి రుచి మరిగిన అక్రమార్కులు మళ్లీ చాప కింద నీరులా తమ వ్యాపారాన్ని మొదలుపెట్టేశారు. కాకినాడ, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దందా జరుగుతోంది. ప్రజాకర్షక పథకాలతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న విన్యాసాలు అక్రమార్కులకు కల్పతరువుగా మారుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది రేషన్ బియ్యం పథకం. ఇదే ఇప్పుడు వందల కోట్ల రూపాయల దందాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారాల సిండికేట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పేదలకు అందాల్సిన బియ్యం డబ్బు రూపంలో పెద్దల జేబులు నింపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యంపై అనేక అక్రమాలు జరిగాయని, వాటిని విదేశాలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాటికి అడ్డుకట్ట వేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి అనేక దాడులు చేసి కాకినాడ పోర్టులో ఒక షిప్ను సీజ్ చేయించారు. కొన్నాళ్లు గుట్టుచప్పుడుగా ఉన్న ఈ వ్యాపారం మళ్లీ ఇప్పుడు బియ్యం ఎగుమతులకు దారితీస్తున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక కాకినాడ జిల్లా జగ్గంపేటలో రేషన్ షాపుల దందా బాగోతం వెలుగులోకొచ్చింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందడం లేదని కొంతమంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దగ్గరకు వచ్చి వాపోయారు. రేషన్ బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళితే స్టాక్ లేదని చెప్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. స్టాక్ అయిపోవడం ఏంటని నిలదీస్తే కేజీకి 13 రూపాయలు ఇస్తాం, తీసుకోండి, లేకపోతే వెళ్లిపోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయంపై జగ్గంపేట ఎమ్మెల్యేకు మహిళలు ఫిర్యాదు చేశారు. రేషన్ లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎంఆర్ఓతో మాట్లాడి రేషన్ షాపులను, రేషన్ ఆటోలను సీజ్ చేయాలని ఆదేశించారు. రేషన్ షాపుల్లో స్టాక్ ఎంతుంది, ఎంతమందికి రేషన్ ఇచ్చారు, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బయట అమ్మకూడదని మహిళలకు ఎమ్మెల్యే నెహ్రూ సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని ఎంఆర్ఓ తెలిపారు. జగంపేటలోని 2వ నెంబర్ గల షాపులో కొంచెం వేరియేషన్ ఉందని తెలిసి దాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. నమస్కారం అండి. గౌరవ జగ్గంపేట ఎమ్మెల్యే గారికి కొంతమంది నియోజకవర్గ ప్రజలు రేషన్ జగ్గంపేట గ్రామంలో సరుకులు డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదని కంప్లైంట్ చేసిన వెంట నిన్న రాత్రి నుంచి దర్యాప్తు చేయడం మొదలెట్టాం. దర్యాప్తులో భాగంగా నేను షాపు 2వ నెంబర్ షాపు చెక్ చేస్తే కొంత వేరియేషన్ ఉండటం వల్ల 6 సెకండ్స్ చెకింగ్ జరిగింది. ఆ చెకింగ్ ఈరోజు కూడా జరుగుతుంది. సాయంత్రంకి మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ మీకు మళ్ళీ తెలియపరుస్తాను. విశాలక్ష్మి 2వ నెంబర్ షాప్ని 6 సెకండ్స్ పెట్టడం జరిగింది. వెహికల్స్ రాత్రి తనిఖీలో భాగంగానే ఇక్కడ రప్పించాం. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మిగతా షాప్ విషయాలు మీకు తెలియపరుస్తాం. రేషన్ దుకాణానికి వెళితే బియ్యం స్టాక్ లేదంటూ తిప్పి పంపించేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదేంటని అడిగితే కేజీకి 13 రూపాయల చొప్పున ఇస్తాం, తీసుకెళ్లాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు రేషన్ షాప్లో ఇచ్చే కందిపప్పు, పంచదార కూడా
ఇప్పుడు ఇవ్వడం లేదంటున్నారు. తమకు డబ్బులు కాకుండా బియ్యమే కావాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. వెళ్తే 13 రూపాయలు రేట్ చేసి డబ్బులు ఇచ్చేస్తామన్నారండి. డబ్బులు వద్దు బియ్యమే కావాలంటే అయితే బియ్యం అయితే లేవన్నారండి. ఇట్లా పప్పు కట్టేస్తలేదండి, బియ్యం పండారండి. పండారని ఒక నెల ఎత్తున్నారు, ఒక నెల ఎత్తలేదండి. రాలేదు కదా అనేసి మేము వెళ్ళామండి. ఎండని ఇంత దూరం నుంచి ఆడవాళ్ళు అంత దూరం వెళ్తే తీయకపోతే ఫోన్ చేసామండి. గన్న నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే ఇస్తామమ్మా అన్నారు. ఎప్పుడు ఇస్తారండి అంటే బియ్యం అయితే అయిపోయినాయి, కేజీ 13 రూపాయల చొప్పున ఇస్తామంటే మాకు బియ్యం కావాలండి అని అన్నాం. అంటే బియ్యం లేవమ్మా, కావాలితే పట్టుకెళ్ళండి లేకపోతే లేదని మా సిస్టర్తో కూడా చెప్పారండి. నిన్న నెవరి కదా వెళ్ళింది మా సిస్టర్. అయితే మాకు బియ్యమే కావాలని మేము అందరూ మా ఈదోళ్ళు అందరూ కోరుకుంటున్నామండి. రేషన్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ క్రింది స్థాయిలో మాత్రం అక్రమ రవాణా జరిగిపోతోంది. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రేషన్ బియ్యం అక్రమ దందా మాత్రం చాప కింద నీరులా వ్యాపించుకుంటూ పోతుందే తప్ప దీనికి అడ్డుకట్ట వేసే విధానం కనిపించడం లేదని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కింది స్థాయిలో జరిగేటువంటి అక్రమాలను అరికట్టి పేదవాడికి ఆకలి తీర్చే ఈ రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.